ధ్యానం ఎలా చేయాలి? ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం చేస్తారు గురుగారు అని చెప్పి. ప్రతిరోజు రాత్రి నేను పడుకునే ముందు ఈరోజు నాకు అద్భుతంగా గడిచినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈరోజు జరిగిన అన్ని విషయాల్లో నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏదైతే అవసరం లేదో అవన్నీ కూడా నా నుంచి తీసేసేయి, నా యొక్క మెమొరీలోంచి తీసేసేయని ఒక కమాండ్ ఇస్తాను నాకు నేను. ఆ తర్వాత 10:30 సమయంలో 11 మధ్యలో ఇక చాలా తక్కువగా భోజనం కానీ లేకపోతే ఏదన్నా తినేసి, అంటే ఒక టమాటా కానీ లేదంటే క్యారెట్ కానీ ఏదైనా జ్యూస్ కానీ లేదంటే వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కానీ తీసుకొని ధ్యానంలో కూర్చుంటాను. ఇంకా ఎప్పుడు ధ్యానంలో నుంచి లేస్తాననేది నాకు తెలియదు. మార్నింగ్ ఒకవేళ ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే మార్నింగ్ 2 o'clock ఇలాగా వీడియోస్ తీస్తాను. ఎవరైనా వాట్సాప్లో అడిగినాయి కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా అడిగినాయి కానీ క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఒక 10 క్వశ్చన్లు వాటికి సమాధానం ఇస్తూ ఉంటాను అనమాట. అంటే ఒకేసారి 10 వీడియోస్ తీసేసి మా పిల్లలు ఈ ఫోన్లో ఎడిట్ చేస్తారు తీసుకొని. ఎప్పుడైనా వీడియోస్ ఉన్నప్పుడు మాత్రం 2 గంటలకల్లా స్టార్ట్ చేసి, ఎలాగో నేను ప్రిపరేషన్ అలాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు దాని గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు. క్వశ్చన్లు అడగంగానే ఆన్సర్లు వస్తాయి కాబట్టి. తర్వాత ఇంకా ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి 1 గంటకే లేస్తాను, లేదంటే ఒక్కోసారి ఉదయం 9, 10 కూడా అవుతుంది. ఒక్కొక్కసారి 2, 3 గంటలు, 4 గంటలు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే మార్నింగ్ 4, 5 మధ్యలో మెలకు వస్తుంది. ఒకటి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా లోపల, కొంతమందికి హీల్ చేసేవి ఉంటాయి. అందువల్ల 3 నుంచి 5 మధ్యలో మొట్టమొదటి నేను చేసే పని ఏంటంటే, మనకు ఎవరైతే సహాయం అందించారో జ్ఞానం పరంగా మా గురువులకి, భగవంతుడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. తర్వాత మనకు ఒక ట్రస్ట్ ఉంది, స్వచ్ఛంద సంస్థ. దాని ద్వారా మేము కొన్ని వేల మందికి సహాయ సహకారాలు అందించాము. దానికి ఎవరైతే సహాయం అందించారో వారందరికీ వారి యొక్క ఫొటోస్ అన్ని చూస్తూ, నా ట్యాబ్ ఉంటుంది, శాంసంగ్ ట్యాబ్, దాంట్లో వాళ్ళ యొక్క పూర్తి ఫోటో ఉంటుంది, తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు. వారందరికీ హీల్ చేస్తూ ఉంటాను అనమాట. దాని తర్వాత నన్ను నమ్ముకొని ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వారందరికీ, కుంభక ధ్యానంలో ఉన్న వారందరికీ పూర్తి ఫొటోస్ అన్ని కూడా తెప్పించుకొని వాట్సాప్ ద్వారా నా ట్యాబ్లో ఎక్కించుకొని, ఇలా ఇప్పటివరకు అయితే నేను 450 మందికి పైగా అలా ప్రతిరోజు ఉదయాన్నే 1 గంట, 1.5 గంటల పాటు